ఈ రోజు మనం గుర్తు చేసుకున్నాము 5160 సంవత్సరాల కిందట వచ్చిన శ్రీకృష్ణ భగవానుడు భూమి మీదకి మన కోసం గీతాజ్ఞానం తీసుకొని మనకు తెలియజేసినటువంటి భగవంతుడు కాబట్టి ఈరోజు మనం ఎంతో గొప్ప శుభదినంగా కూడా భావించుకోవచ్చు. ఎందుకంటే భగవద్గీతలో భగవంతుడు ఒకే మాట చెప్పాడు, నాకన్నా గొప్పవాడు కానీ నాకన్నా గొప్ప వస్తువు కానీ ఈ ప్రపంచంలో ఏదీ లేదు అన్నాడు. ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఏదీ లేదు అని భగవానుడు మనకు గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు స్వామి ప్రబోధానంద యోగీశ్వరుడు మనకు ఆయన గొప్పవాడు కానీ ఆయన కన్నా గొప్ప వస్తువు కానీ లేదు, మీరు సంవత్సరము ఈ విధంగా ప్రతి ఇంటికి ఆయనను దర్శనం చేయండి, మీకు మంచిది అని చెప్పని స్వామివారు చెప్పడము. ప్రతి గ్రామంలో ఈరోజు దాదాపు మన రాష్ట్రంలో 500 చోట్ల ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. 500 చోట్ల ఈ విధంగా జరుగుతూ ఉన్నది. ఇంకా విదేశాల్లో కూడా జరుగుతూ ఉన్నది. కానీ ఆయన ఒక్కసారి ఉప్పలూరు గ్రామంలో ఆయన అడుగుపెట్టి స్నానం చూపించి ఇక్కడ స్వామిని కూర్చోబెట్టినటువంటి విధానం మొట్టమొదటిసారి ఉప్పలూరులోనే జరిగింది. అది ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చాడో ఇక్కడ ఎందుకు పెట్టాడో మనకు ఆ రహస్యం తెలియదు. కానీ ఈరోజు మనకు ఇంతకాలానికి కొంతమంది గ్రామస్తులు ఏమనుకున్నారంటే వాళ్ళు పండగ, ఎవరి పండగ? ప్రబోధ వాళ్ళ పండగ అనుకుంటున్నారు. కానీ మన పండగ అనేటువంటి ఉత్సాహంతో ముందుకు వచ్చి ఇది మన పండగ, కృష్ణుడు ప్రపంచానికే అధినేత. ఎందుకంటే ఆయన నిరాకారమైనటువంటి వాడు సాకార రూపంగా వచ్చి మనకు జ్ఞానం గీతా రూపంలో చెప్పాడు. ఆ గీతను చదివితే ప్రతి ఒక్కరికి ఉత్సాహం కలుగుతుంది. ఆయన పండుగలో పాల్గొనాలా, నేను పాలు పంచుకోవాలా అనేటువంటి భావం వస్తుంది. ఎందుకంటే దేవతల కంటే దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. యాంతి దేవాన్ రతాన్ దేవాన్ పితృన్యాంతి పితృరతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్య దినోపిమా అన్నాడు. దేవతలను మొక్కితే దేవతలు లేకపోతారు, భూతములను మొక్కితే భూతములు లేకపోతారు, పితృదేవతలను మొక్కితే పితృదేవతలు లేకపోతారు, నన్ను పూజిస్తే నాలేకొస్తారు అని గీతాశాస్త్రంలో భగవంతుడు మనకు తెలియపరచడమైనది. కాబట్టి ఈ రోజు ప్రబోధ సేవా సమితి వాళ్ళు ఎక్కడెక్కడో గ్రామం ఎక్కడెక్కడో మార్మూల నుండి వచ్చి కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటున్నారంటే వాళ్ళ సొంత ఖర్చులతో. ఎవ్వరు కూడా ఒక్క పైసా ఇచ్చేది లేదు. ఇక్కడ కూడా చేసే వాళ్ళు కూడా ఎవ్వరు ఒక పైసా ఇచ్చేది లేదు. అందరూ స్వస్థందంగా చేసేటువంటి పండుగ మన శ్రీకృష్ణాష్టమి జన్మదినం. కాబట్టి అటువంటి విధానము ఈ ఊరికి స్వామివారే వచ్చి ఇక్కడ ప్రతిమను కూర్చోబెట్టిన సాటికి వచ్చి పోయాడు. ఎంత అదృష్టమో మనకు తెలియదు. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి విధానము ఎంతకాలానికో వృక్షం అవుతుంది అని చెప్పాడు. కాబట్టి వృక్షం అవుతుంది కూడా. కాబట్టి గ్రామస్తులంతా ఈ రోజు కలవడము నాకెంతో సంతోషదాయకమైనది. భగవద్గీతను కూడా త్రైత సిద్ధాంత భగవద్గీతను ప్రతి ఇంట్లో పెట్టుకొని చదివితే ఆయన గొప్పతనం తెలిస్తే మళ్ళా సంవత్సరం మేము చేయాలా ఆ పండుగ, మేము పాల్గొనాలా అనేటువంటి ఉత్సాహం కలగాలని దేవుడు మనకు ఈ అవకాశం ఇచ్చినాడు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవానునికి త్రైత సిద్ధాంత అధికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లకు నమస్కరిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ పల్లకి యొక్క దగ్గర ఆయన భక్తిగా చూచారు. కాబట్టి ఈ మళ్ళీ సంవత్సరము చాలా గొప్పగా చేసుకోవాలి. కాబట్టి మనం ఎందుకో ఈరోజు మాత్రము చాలా శుభదినంగా భావించుకుంటున్నాం. కాబట్టి ఈరోజు అందరూ పెద్దలందరూ కలిసినారు. కాబట్టి ఇక్కడ మనము చిట్ట చివరిలో మంగళహారతి ఇస్తున్నాం. మంగళం అంటే తెలుసునా? తెలీదు. మంగళం అంటే శుభకరం. శుభకరం ఏమిటి? మోక్షం. మోక్షాన్నే ఈ రోజు ఉప్పలూరు గ్రామం వీధుల్లో తిప్పుకున్నాం. అంటే ఊరికి బొమ్మనిగా తిప్పినేది సాక్షాత్తు పరమాత్మ భగవంతునిగా వచ్చినటువంటి ఆయనలోకి కలిసిపోవాలని హారతిలో చూపించడం కూడా.
హారతి ఏ విధంగా అయితే అందులో రంగు రూపు రుచి మూడు కలిగినటువంటి అగ్ని చేత దహించబడినట్లు ఆ భగవద్గీత ద్వారాగా త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారాగా ఆయన చెప్పినటువంటి జ్ఞానంతో మన కర్మలన్నీ నాశనం చేసుకొని తిరిగి జన్మలు లేకుండా మోక్షం పొందేదానికే ఈ కార్యక్రమంలో అందరం పాల్గొన్నాం. అంతేగాని ఏ కోరికలు ఇక్కడ నెరవేరవు. ఏ కోరికలు నెరవేరు? ఏ కోరిక నెరవేరుతుంది? జ్ఞానం తెలుస్తుంది, జ్ఞాన శక్తి వస్తుంది, మోక్షం వస్తుంది. అది మనకు స్వామివారు నేర్పించినటువంటి విధానం. ఇది బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యా శాస్త్రాన్ని బోధించిన వాడెవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఆ భగవానుని దగ్గర ఈ రోజు మనము పాల్గొని ఆయన పాదాల చెంతకు మనమందరం చేరినందుకు మనం ఎంతో అదృష్టంగా భావించుకోవాలి. కాబట్టి ఇప్పుడు కార్యక్రమం అంతా అయిపోయింది. ఎందుకంటే వాన అంటే మోడం